లంచ్కి అమ్మ దగ్గరకు వచ్చాను. బగారన్నం, ఇదేంటి పచ్చి పులుసుకి అన్నీ చేసేసింది, ఉల్లిపాయలు వేయడం మర్చిపోయింది మా అమ్మ. చాలా చాలా ఎక్కువ ఉన్నాయండి, మునిగిపోయినాయి వాళ్ళకు. అవునా, ఇదిగోండి మటన్ కర్రీ పొయ్యి మీద కుత్ ఉడుకుతుంది. యాక్చువల్లీ ఇక్కడ లంచ్ ప్లాన్ చేసింది మా చిన్న చెల్లి. అక్క మమ్మీ దగ్గరకోదామే మటన్ వండుతా, డాడీ మటన్ తెచ్చిండు పొయ్యి తిందామంటే సరే అనేసి ఇంట్లో పిల్లలకి చికెన్ వండిన, వాళ్ళు మటన్ తినరు కదా, వండి ఇక్కడికి వచ్చేసరికి మా చిన్న చెల్లి జంపు వేరే వర్క్ ఉందని వెళ్ళిపోయింది. తిన్నదా అసలు? పూరి తిన్నదే వెళ్ళిపోయింది. పూరి తిని పోయిందా? ఈ వీడియోలు చూసి మా పెద్ద చెల్లి ఫీల్ అవుతూ ఉంటుంది, రమ్మంటే రాదు. కరెక్ట్ నేను లేని టైంకి వస్తుంది, 2-3 days ఉంటుంది. కానీ అందరికన్నా ఎక్కువ ఎప్పుడో ఒకసారి వస్తుంది, మంచిగా రెస్ట్ తీసుకొని పోతుంది కదా పెద్ద చెల్లి. నేనే అప్పుడప్పుడు వచ్చి పోతాం అంతే అంతే, పక్కనే కాబట్టి. చిన్న చెల్లి కూడా వచ్చి ఉంటుంది, నన్ను అస్సలు అది వస్తుంది, ఒక్కరోజు ఉంటుంది అంతే. ఒక్కరోజు ఉన్నదంటే ఇక లేవది 9-10 గంటల దాకా. అందుకే డెలివరీ అంటే లేవది. మా పెద్ద చెల్లి డెలివరీ అయినప్పుడు 3 నెలలు అయినా హ్యాపీగా మమ్మీ దగ్గర రెస్ట్ తీసుకుని వెళ్ళాలండి. ఇంకా మళ్ళీ ఊరికే పంపించమంటే ఎందుకు పంపిస్తారు? మమ్మీ ఆకలి అవుతుంది మమ్మీ. ఏ ఆడపిల్ల అయినా అంతే కదమ్మా. వద్దు ఇప్పుడు ఏడవకు మమ్మీ ప్లీజ్, మటన్ తిందాం. బాయ్.